మునుగోడుతో హ్యాట్రిక్ కొట్టడమే బీజేపీ టార్గెటా? ఆ దిశగా ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి దూసుకెడుతున్నారా? టీఆర్ఎస్ చెక్కు పెట్టేందుకే అగ్రనేతలు రంగంలోనికి దిగనున్నారా? మొన్న యాదవులతో సమ్మేళనం, నిన్న నామినేషన్ కార్యక్రమంలో జన సంద్రంతో బీజేపీ దూకుడు పెంచిందా? నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్ పాల్గొనడంలో ఆంతర్యం ఏంటి? మునుగోడు ఎన్నికలను కీలకంగా తీసుకున్నామన్న సిగ్నల్ ఇవ్వడానికేనా? మునుగోడులో రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చండూరు మండలం బండారుగడ్డ నుంచి భారీ జనంతో ప్రారంభమైన ర్యాలీ చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో రాజగోపాల్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేంద్ర, రఘునందన్ రావులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి రాజగోపాల్ రెడ్డికి జేజేలు పలికారు. మరోపక్క నియోజకవర్గంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న యాదవులను ఆకర్షించేందుకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్కు రప్పించి సమ్మేళనం నిర్వహించింది కాషాయ పార్టీ. ఆయనతో పాటు త్వరలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా ప్రచారంలోనికి తీసుకురానున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. మర్రిగూడ లేదా చండూరులో ఈ నెల 31న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ సభకు కుదిరితే అమిత్ షా లేదంటే జేపీ నడ్డాల్లో ఒకరిని పాల్గొనేలా ఒప్పిస్తోంది. సభ ద్వారా మునుగోడుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది, ముందు ఏం చేయబోతోందో వివరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్ కు ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ పకడ్బందీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.